ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్లో విజయం అనంతరం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పై సెటైర్స్ వేసింది పంజాబ్ కింగ్స్. వేలం సమయంలో పంత్ అన్న మాటలను తిప్పికొడుతూ ట్రోల్ చేసింది. ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి లక్నో జట్టుని 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతడు రెండో మ్యాచ్లో 15 పరుగులే చేశాడు. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్లో కేవలం 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతడిపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే లక్నో పోటీ పడి మరీ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర 27 కోట్లకు పంత్ను కొనుగోలు చేసింది. అతడు తమ జట్టుని సమర్థవంతంగా ముందుకు నడిపించి విజయాన్ని అందిస్తాడని భావించి ఈ ధరకు దక్కించుకుంది. కానీ పంత్ అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా విఫలమవుతున్నాడు. ఇదే సమయంలో పంజాబ్ పంత్ కోసం పోటీ పడినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ని 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే మెగా వేలం ముగిసిన తర్వాత పంత్ పంజాబ్ కింగ్స్ పై సెటైర్స్ వేశాడు. తనకున్న ఒకే ఒక్క టెన్షన్ పంజాబ్ కింగ్స్ అని, ఆ జట్టు తనను ఎక్కడ కొనుగోలు చేస్తుందోనని టెన్షన్ పడినట్లు చెప్పాడు. ఇప్పుడు ఆ మాటల్నే తిప్పికొట్టింది పంజాబ్ కింగ్స్. సరైన సమయం కోసం వేచి ఉండి మరీ కౌంటర్ ఇచ్చింది. మాకున్న టెన్షన్ వేలంలోనే అయిపోయింది అంటూ బదులిచ్చింది. దీంతో క్రికెట్ అభిమానులంతా పంత్ పై తెగ నవ్వుకుంటున్నారు.